ఒక టేబుల్ ప్రకటన వేళ 12,800 రూపాయలు. దుకాణదారుడు 20% రుసుము ఇచ్చాడు. ఈ 20% రుసుము ఇవ్వగా వచ్చిన అమ్మకం ధరపై బేరం అడుగగా మరికొంత రుసుము ఇచ్చి 8,704 రూపాయలకు అమ్మాను. దుకాణదారుడు రెండవసారి ఇచ్చిన రుసుము శాతం అన్నాడు. అంటే ఫస్ట్ ఏం చేశాడంటే మనకి వాడు ఇచ్చినటువంటి అమౌంట్ వచ్చేసి 12,800 రూపాయలు, అది మార్కెట్ ప్రైస్. ఈ మార్కెట్ ప్రైస్ పైన ఏం చేశాడంటే 20% డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే ఎంత అమ్మినాడు? 80%కి అమ్మినాడు అనమాట. అమ్మిన తర్వాత మళ్ళీ అక్కడ కొనే వ్యక్తి వచ్చేసి బేరం ఆడితే ఏం చేశాడంటే మళ్ళీ ఇంకో డిస్కౌంట్ ఇచ్చాడు అనమాట. ఆ ఎంత డిస్కౌంట్ ఇచ్చినాడో తెలీదు. లాస్ట్కి అయితే అమ్మింది ఎంత అంటే 8,704 రూపీస్కి అమ్మినాడు. ఇప్పుడు మనకి ఆ సెకండ్ డిస్కౌంట్ ఎంత అని చెప్పి అడుగుతున్నాడు వాడు. కాబట్టి ఫస్ట్ ఏం చేస్తానంటే నేను 12,800 రూపీస్కి 20% డిస్కౌంట్ అంటే ఏం చేసినాడు? 80%కి అమ్మినా చెప్పని అర్థము. నెక్స్ట్ ఆ తర్వాత మనకి డిస్కౌంట్ ఇవ్వలేదు, పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇవ్వలేదు. కాబట్టి ఏం చేస్తా? 100 - X అని చెప్పని రాసుకొని బై 100 రాస్తా. ఈజ్ఈక్వల్ టు ఎంత? 8,704 రూపీస్కి అమ్మినాడంట. ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూ 500 చెప్పమని అడుగుతున్నాడు. మరి ఏం రాయొచ్చు మనము? 100 - X ఈజ్ఈక్వల్ టు 8,704 ఇంటూ 1/12,800 ఇంటూ 100/80 ఇంటూ 100 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం చేయొచ్చు? 0 0 క్యాన్సల్, 2 zeros కి 2 zeros క్యాన్సిల్ చేయొచ్చు. నెక్స్ట్ 16 8 జా 16 5 జా 80, నెక్స్ట్ 70 ఉంటుంది కాబట్టి 16 4 జా 64 6 ఉంటుంది, మళ్ళీ 16 4 జా 64. నెక్స్ట్ ఆ తర్వాత 8 1 జా 8 6 జా 48, నెక్స్ట్ 6 వస్తుంది, 8 8 జా 64. తర్వాత మళ్ళీ ఈ రెండు 4తో క్యాన్సిల్ చేయొచ్చు. 4 2 జా 4 1 జా 4 4 7 జా 28, నెక్స్ట్ 2 1 జా 2 5 జా. సో 100 - X ఈజ్ఈక్వల్ టు 17 5 జా 85, నెక్స్ట్ -X ఈజ్ఈక్వల్ టు 85/100 -X ఈజ్ఈక్వల్ టు ఎంత? 15 -15%. అంటే మైనస్ క్యాన్సిల్ చేస్తే X ఈజ్ఈక్వల్ టు ఎంత? 15%. అంటే సెకండ్ టైం ఇచ్చినటువంటి డిస్కౌంట్ ఎంత అంటే మనకు 15% అని చెప్పని అర్థం. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏదంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్.